నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు తిరుమల తిరుపతి లడ్డూలో ఆ విషయానికి వస్తే అసలు ఆ లడ్డూ వివాదానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున దుమారమే లేగుతుంది. చాలామంది హిందువుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయని అంటున్నారు. సో ఒకసారి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే సార్. నమస్కారం అండి. యా సార్, అసలు చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే ఆ లడ్డు ఏదైతే తయారీ విషయంలో ఈ 2-3 రోజుల్లో చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అసలు నిజంగానే ఆ నాన్ వెజ్కి సంబంధించిన ఆయిల్స్ కానీ అవన్నీ దాంట్లో కలిసి ఉంటాయంటారా? ఇది నిజమా అబద్ధమా అంటే మేము గత 8 ఇయర్స్ నుంచి తిరుమల విషయంలో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నామండి. అండ్ మోరోవర్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నట్లయితే తిరుపతిలో లడ్డు విషయంలోనే కావచ్చు, అన్నదానం విషయంలోనే కావచ్చు, అనేక చోట్ల ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయని కానీ, లేకపోతే అవినీతి కల్తీ లాంటివి జరుగుతున్నాయని కానీ ఎన్నోసార్లు మేము ఆరోపణలు చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్లకి బలం వచ్చేలాగా మాట్లాడింది ఎవరు? ఒక అనామకుడు కాదు, ఒక గుర్తింపు లేని వ్యక్తి కాదు, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు. మోర్ దాన్ టీడీపీ అధ్యక్షుడు ఇజ్ ఏ సీఎం. ఆ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అండ్ అది కూడా ఏదో బ్లెటెంట్గా అట్లా మాట్లాడింది కాదు, ఆ ప్రూఫ్ కూడా పెట్టుకున్నారు. ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా రివీల్ చేయడం జరిగింది పబ్లిక్గా. దానిలో మనం చూస్తున్నట్లయితే ఫిష్ ఆయిల్ ట్రేసెస్ కావచ్చు, లేకపోతే బఫలో టాలో ట్రేసెస్ కావచ్చు, లాట్ ట్రేసెస్ కావచ్చు, అన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కల్తీ జరిగిందా జరగలేదా అంటే జరుగుతుంది అనేది మా ఆరోపణ కూడా. ఎందుకు? లడ్డు నాణ్యత అది పట్టుకోగానే తెలిసిపోతుంది. గతంలో ఎందుకంటే తిరుపతి రీసెంట్గా వెళ్తున్న వాళ్ళ సంగతి తెలియదు, కానీ ఎప్పటి నుంచో వెళ్తున్న వాళ్ళని అడిగితే ఆ లడ్డు నాణ్యత ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ ఒక్క ఇష్యూలోనే అయితే కనుక ఓకే, ఇది రాజకీయం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని టార్గెట్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే రెండా, ఒక టీటీడీ వెబ్సైట్లో క్రైస్తవ పాటలు మీకు గుర్తుండుంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ మహాప్రాకారం మీద పెట్టిన కలశాలని సిలువల ఆకారంలో కనిపించేలాగా పెట్టారు. దాని గురించి మాట్లాడినందుకు చాలామంది అమాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే టీటీడీలో ఉద్యోగస్తులు, క్రైస్తవులకి అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా మేము ఎన్నో ఫిర్యాదులు ఇచ్చాం. అన్యమత ఉద్యోగస్తులు ఉండటం వల్ల ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. కానీ మా ఫిర్యాదులన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి ఈరోజు కూడా వాటి మీద యాక్షన్ తీసుకోలేదు. దాని ఫలితమే ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పఫ్ఫులు తినడానికి తన కొంపలో 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు కదా. నీవు ప్రజల డబ్బులు అంత ధారాళంగా ఖర్చు పెట్టేసావు, మరి భక్తుల డబ్బులతో ఖర్చు పెట్టి తయారు చేసే లడ్డూల విషయంలో మాత్రం, నెయ్యి విషయంలో అంత గీసి బేరాలు ఆడి తెచ్చుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఈరోజు 25 రూపాయలకి అమ్ముతున్న లడ్డూని 50 రూపాయలకి పెంచారు రేటు. అండ్ మరోవర్ భక్తులకి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే స్థాయి నుంచి 2 ఇస్తాము 4 ఇస్తామని కోటా పెట్టే కాడికి వచ్చారు. మీరు 25 రూపాయల లడ్డూని 50 రూపాయలు చేసిన తర్వాత నెయ్యిని మాత్రం గతంలో నందిని వాళ్ళు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు 350 రూపాయలకి ఇచ్చే నెయ్యిని 470 రూపాయలకి పెంచుతున్నాం అన్నారు. మీరు అడగాల్సింది 470 కాకపోతే 450 లేకపోతే 430కి చేయమని అడగాల్సింది. అలా కాకుండా తక్కువకి ఇస్తా అన్నాడు కదా అని చెప్పేసి ఎవడో అనామక కంపెనీకి ఇచ్చారు. వాడు ఇప్పుడు తక్కువ రేటుతో పాటు తక్కువ క్వాలిటీ కూడా ఇచ్చాడుగా. తక్కువ క్వాలిటీ అంటే ఇక్కడ వస్తువు క్వాలిటీ మాత్రమే పడిపోతే పర్వాలేదు, కానీ హిందువుల మనోభావాల మీద దెబ్బ పడిపోయింది కదా. రైట్, దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. నా మీద కేవలం ఇవన్నీ అబద్ధాలు, నా మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు మీద కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించడం జరిగింది. ఏం చెప్తారు మరి? గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పాపాలు టీటీడీ విషయంలో ఇన్ని చేసి దేని గురించి అడిగినా ఒక్కనాడు కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదుగా. తను స్వయంగా డిక్లరేషన్ పెట్టకుండా లోపలికి వెళ్ళిపోయేవాడు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఇదంతా మా మీద కావాలని చేస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 10 రేపులు చేసినోడు కూడా జడ్జి ముందు నిలబడ్డప్పుడు నేను అమాయకుడిని అంటే నాకే పాపం తెలియదని అంటాడు. వీళ్ళ స్టేట్మెంట్లు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే టీటీడీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారి భార్య స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం తులాభారం ఎదురుగా నిలబడి శ్రీవారి నామాలు చెప్పాల్సిన చోట జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అంటూ జగన్ రెడ్డి భజన చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది స్వయంగా చెప్పులు వేసుకుని ఆ దేవాలయం దాకా వెళ్ళిపోయారు. దేవాలయంలోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గోవిందనామాలు చెప్పాల్సిన చోట జై జగను జై వైసీపీ అంటూ నినాదాలు ఇచ్చిన బ్యాచ్ వీళ్ళు దేవుడి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారంటే ఎవరు నమ్ముతారు? సుబ్బారెడ్డి గారు అంటున్నాడు కదా, నేను కావాలంటే ప్రమాణం చేస్తా.
అరే దేవాలయ ప్రసాదాన్ని అపవిత్రం చేసేసిన మీరు దేవుడి ముందు ప్రమాణాన్ని నమ్ముతారని మేము ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు అండ్ హిందూ మోర్ ఓవర్ సంఘాలన్నీ కల్తీ అనేది 5 ఏళ్ల నుంచి ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయాయి? మరి ఇదే మేము వివాదంపై మాట్లాడుతూనే ఉన్నామండి. గత 5 ఏళ్లుగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఎన్నో పోరాటాలు చేసాం, ఈ మేము రోజు ఉద్యమాలు చేసాం. వినిపించినంత దాని గొంతు గట్టిగా తాలూకా అప్పుడెందుకు అప్పుడు కూడా వినిపించలేకపోయారు? వినిపించాము. ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడే పాటికి దీనికి నేషన్ వైడ్ అటెన్షన్ వచ్చింది. ఉమ్. హిందూ సంఘాలు మాట్లాడితే ప్రాపర్ గా మీడియా అనేది తీసుకోదు. ఉమ్, ఈరోజు హిందూ సంఘాలను ఎవరు నోటీస్ చేస్తున్నారు? ఉమ్, హిందూ సంఘాలు 5 ఏళ్ల నుంచి చేసిన పోరాట ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి గాలిలోంచి వచ్చిన రిపోర్ట్తో మాట్లాడేలా. నేను జూలై 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని కలిసి దీని మీద రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తాలూకు ఫోటో కూడా మీకు ఇస్తాను, చూడండి కావాలంటే. ఉమ్. ఇది పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డు ఒకటేనా, నిత్యం ప్రజలందరూ వాడుతున్నారు, చాలా మంది తాగుతూ ఉంటారు కదా మద్యం. ఆ మద్యం విషయంలో ఎంత కల్తీ జరిగిందో మీకు తెలియదా? ఉమ్. ఆ విషయం పబ్లిక్ ప్రతిరోజు జనాలు కన్స్యూమ్ చేసే దాని విషయంలోనే అంత బరితెగిచ్చేసిన వ్యక్తి లడ్డు విషయంలో అదే అంటే అందరికీ తెలియని కూడా తెలియదు. ఆ విషయంలో అన్నప్రసాదాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి అని అయితే కల్తీ జరిగిందని తెలుసుకోగలుగుతారు, కానీ దీనిలో యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ ఉంటాయి అన్న విషయం అసలు మనుషులు ఊహకు కూడా అందదు. కానీ తెలిసి అట్లాంటివి చేశారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారో ఆలోచించండి. నాకు అర్థం కాదు ఏంటంటే టీటీడీ దగ్గర బోల్డ్ అంత నిధులు ఉన్నాయి, బోల్డ్ అంత వ్యవస్థ ఉంది, బోల్డ్ అంత ప్లేస్ ఉంది. మీరు కావాలంటే కొండపైన ఒక ప్రాపర్ ల్యాబ్ మీరే పెట్టుకుని ఉండొచ్చుగా. వచ్చిన ప్రతి లాట్ని ప్రతి బ్యాచ్ని కూడా మీరే క్వాలిటీ చెక్ చేయించి ఉండొచ్చుగా. క్వాలిటీలో కొంచెం తేడా వచ్చింది అనుకుంటే యూ కుడ్ హ్యావ్ రిజెక్టెడ్, దాన్ని వెనక్కి పంపు ఉండాల్సింది. ఎందుకు చేయలేదు? ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు మా మీద రాజకీయంగా అరే ఆల్రెడీ మీరు 150 నుంచి 11కు పడిపోయారు, ఇంకా మిమ్మల్ని కొత్తగా తొక్కడానికి ఏముంది? మీకు మీరే భస్మాసుర హస్తం. 151 సీట్ల మెజార్టీ ఇచ్చిన జనాల్ని మోసం చేసి మీరు అదే జనాలతో చీగొట్టించుకొని 11 సీట్లకు పడిపోయారు. ఇప్పుడు ఆ ఉన్న 11 ఎన్నికల్లో ఎన్ని ఎన్నికలు ఉంటాయో ఎన్ని ఓడతాయో ఎవరికి తెలియదు. మీ మీద కొత్తగా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని కుట్రలు చేయాల్సిన కర్మ ఎవరికి? ఒకవేళ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు అనిపిస్తే మీకు చట్టం అనేది ఆయనకి అంత చుట్టం, మీకు అంతే చుట్టంగా నిరూపించుకోండి, బయటకు రండి. 2019 ఎలక్షన్స్ కు ముందే ఈ వివాదం తెర మీదకి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత 2024 ఎలక్షన్స్ తర్వాతే మళ్ళీ ఈ వివాదం తెర మీదకి వచ్చిందని అంటున్నారు. అంటే గత ప్రభుత్వం కూడా టీడీపీ హయాంలోని ఈ వివాదం బయటకు వచ్చింది. మరి అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు? గతంలో టీడీపీ హయాంలో ఈ జంతువుల ట్రేసెస్ ఇట్లాంటి వివాదం ఎప్పుడూ రాలేదు. వెరీ క్లియర్. ఎందుకంటే టీటీడీ ఇష్యూస్ని గత 10 ఏళ్ళుగా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. 2019 ముందు జరిగింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లోపల పోర్టులో తవ్వకాలు జరిగాయి గుప్త నిధుల కోసం అని చెప్పేసి ఒక వివాదం వచ్చింది. ఆ వివాదం వచ్చినప్పుడు అప్పుడు మేము ఖండించాం. 2019లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓడిపోవటానికి ప్రధాన కారణం కూడా హిందూ సంఘాలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పింక్ డైమండ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో స్వామివారికి సంబంధించి వాటన్నిటి మీద మేము పోరాటం చేసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు పుట్టా సుధాకర్ యాదవ్ అనే ఒక వ్యక్తిని క్రైస్తవ సానుభూతిపరుడిగా క్రైస్తవ సభలకు వెళ్ళొచ్చిన వ్యక్తిని టీటీడీ చైర్మన్గా చేస్తే ఆ రోజు ఉద్యమాలు చేసింది మేము. టీటీడీలో అనిత అని ఒక బోర్డు మెంబర్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ, నేను క్రైస్తవరాలు నేను చెప్పుకున్న వ్యక్తిని బోర్డు మెంబర్గా పెడితే ఆవిడని బోర్డు మెంబర్ నుంచి తప్పుకునేదాకా ఉద్యమాలు చేసింది మేము. అలాగే అన్యమత ఉద్యోగస్తుల గురించి గత 10 ఏళ్ల నుంచి కేసులు వేస్తుంది మేము. ఆ కేసులు ఇంకా కొన్ని కంటిన్యూ అవుతానే ఉన్నాయి. మా పోరాటం మాకు తెలుసండి, మేము ఏం చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం అనేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ప్రెస్ మీట్లో మేము మంచి ఉద్దేశంతో తక్కువ రేటు కదా అని ఇచ్చాము, ఆడు కాంట్రాక్టర్ను మోసం చేశాడేమో మాకు తెలియదు అని చెప్పి హుందాగా ఒప్పుకుని ఉంటే చిత్రం వేరేలా ఉండేది. కానీ ఆయన వచ్చి అసలు ఏమీ జరగనే లేదని మాట్లాడుతున్నారు. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? అన్నప్రసాదాల విషయంలో కూడా చాలా వరకు క్వాలిటీ తగ్గింది అన్న ఆరోపణలు కూడా బాగా వినిపించాయి గత 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో కాదండి, రీసెంట్గా కూడా గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇంకా అన్నదాన సత్రం ఏదైతే ఉందో అన్నప్రసాదం విషయంలో ఇంకా నాణ్యత మెరుగవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే ఇంకా పాత లాట్ రైస్ కంటిన్యూ అవుతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిల్లర్ని మార్చడమా లేకపోతే మిల్లర్కి దాని మీద హెచ్చరిక చేసి ఆ స్టాక్ని మార్పించడం ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి అన్నారు. ప్రస్తుతం అది మారిందని వింటున్నాం. త్వరలోనే మళ్ళీ మేము క్షేత్రస్థాయి పర్యటనకు వెళతాము. వెళ్ళి తిరుమలలో ఏం జరుగుతుంది అనేది కూడా నిజానిజాలు ప్రజలకు అందరికీ తెలిసేలాగా చేస్తాం. రైట్. అయితే ఈ కోణం అంటే ఇంకో కోణంలో కూడా చూడొచ్చు దీన్ని. అంటే మతపరమైన ఆలోచన ఏమైనా ఉందా ఇందులో? ఇది 100% మతోన్మాదం అండి. ఇప్పుడు దీనిలో అవినీతి కల్తీ అనే యాంగిల్ చూస్తున్నారు. నిజంగా చెప్పండి, అవినీతి కల్తీ అని చూసుకుంటే కనుక రోజుకి 15,000 కేజీలు నెయ్యి వాడుతున్నారు. రోజుకి 320 రూపాయలు లెక్కనేసుకున్నా కూడా రోజుకి మహా అయితే ఒక 48 లక్షలు 50 లక్షల రూపాయలు. అంటే నెలకి 15 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుందండి? మ్యాక్సిమం అయితే ఒక 200 కోట్లకు మించి అవ్వట్లేదు. అంత చిన్న దానిలో వీళ్ళు ఏదో అవినీతి చేస్తారని వాడికిచ్చి వాడిచ్చే 10% 20% కమిషన్లు వీళ్ళు తింటారు అట్లా మేము అనుకోవట్లా.
ఇది అవినీతి కల్తీ అనే మ్యాటర్ కంటే కూడా ఇది ఉద్దేశపూర్వకంగా జరిపించినది అని మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే జగమెరిగిన క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి, జగమెరిగిన క్రైస్తవుడు లేదా నాస్తికుడు కరుణాకర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బంధువర్గమే ఈ ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి. మరి వీళ్ళందరూ ఎవరు? ఎందుకు చేశారు? ఇది కేవలం మతోన్మాదంతో చేసిన చర్య. హిందూ దేవాలయం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని హిందువులకి తిరుమల తిరుపతి దేవస్థానం, అటువంటి దేవస్థానం యొక్క ప్రాధాన్యతని, ప్రాశస్త్యాన్ని, పవిత్రతని పోగొట్టాలి అన్నది ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారం వీళ్ళు. అదేవిధంగా తిరుమల లడ్డు ఈరోజు పేటెంటెడ్ ప్రసాదం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంటర్నేషనల్ పేటెంట్ ఉంది. అటువంటి ప్రసాదం యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి కాకపోతే ఎందుకు ఈ దిగజారుడుతనం? ₹25 దాన్ని ₹50 అమ్ముతూ కూడా ఇంకా ఈ రేట్లు కాడ ఎందుకు కక్కుర్తి పడాల్సి వచ్చింది? సమాధానం చెప్పుకోవాల్సింది వీళ్ళే. ఏమంటే మద్యం రేట్లు క్వాలిటీ తగ్గించేసి ₹10 దాన్ని ₹50 అమ్మింది ఈ ప్రభుత్వం కదా. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా అదే చేస్తున్నారుగా. సిగ్గనిపించలేదా ఒక్కడికన్నా? ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డిని కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు కదా, ఇదంతా ఫేక్ న్యూస్ అది ఇది అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి ఈ విషయం ఫేక్ అయితే ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్నీ కూడా ఫేకేనా? ₹15 టోల్గేట్ని ₹50 టికెట్లు పెంచింది ఎవరు? ₹25 లడ్డుని ₹50 పెంచింది ఎవరు? ₹100 అద్దె గదులను ₹500 చేసింది ఎవరు? ₹500 అద్దె గదుల్ని ₹2000 పెంచింది ఎవరు? ఇవన్నీ ఎవరు చేశారు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 4-5 నెలలు కావస్తుంది. మరి ఏమైనా మార్పులు చేర్పులు కనిపించాయి టీటీడీలోని? టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులైందండి. ఈ 100 రోజుల్లో మధ్యలో మేము ఇప్పటికే 3 సార్లు వెళ్ళి రావడం జరిగింది తిరుమల. 3 సార్లు మేము వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూస్ని మేము పర్సనల్గా వెళ్ళి చూసాం. వెళ్ళిన ప్రతిదీ సోషల్ మీడియాలో అప్డేట్ చేసాం అందరికీ కూడా. బహిరంగంగా ఇప్పటికీ అవి అట్లాగే ఉన్నాయి. అన్నదానం విషయంలో ఇంకా మెరుగుపడలేదు అన్న విషయం ఇప్పటికీ 2 సార్లు ఈవో దృష్టికి తీసుకెళ్ళాం. మాకు కొంచెం టైం ఇవ్వండి, మొన్నే కదా అధికారంలోకి వచ్చింది, గవర్నమెంట్ మారింది, యంత్రాంగం కూడా మారింది మొన్నే కాబట్టి కొంత టైం ఇవ్వండి అన్నారు. ఒక 100 రోజులు టైం మేము ఇవ్వడం జరిగింది. ఇంకొక 10-15 రోజుల్లో మళ్ళీ మేము తిరుమలకి వెళతాము. వాళ్ళు చెప్పడం అయితే ఇప్పటికే అన్నదానం విషయంలో మేము మార్చామని చెప్పేసి అన్నారు. అండ్ మోరోవర్ మేము వచ్చిన తర్వాత మార్చింది ఏంటంటే ఈ లడ్డు విషయం గురించి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు ఇచ్చాం. ఆ తెల్లారి పేపర్లో కూడా వచ్చింది, లడ్డు నాణ్యతపై దృష్టి పెడతాము అని చెప్పిన మాట. అదేవిధంగా క్యూ లైన్లలో ఏదైతే నిత్య అన్నప్రసాదాలు ఆపేశారు, అంటే క్యూ లైన్లో ఉండే వాళ్ళకి పాలు, ఉప్మాలు ఇట్లాంటివి ఇవ్వటం ఆపేశారు, అవి తిరిగి పునఃప్రారంభం చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా హిందూ సంఘాలుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మా ప్రయత్నాలకి ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మేము అనుకుంటున్నాం. అండ్ మోరోవర్ ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దీని మీద ఏమైనా స్పందించడం జరిగిందా? లేదు, టీటీడీ చైర్మన్ అతని పదవి అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా టీటీడీ చైర్మన్ని అపాయింట్ చేయలేదు, త్వరలో అపాయింట్ చేస్తారు అంటున్నారు. చూడాలి ఆ బోర్డ్ ఫామ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందో. ప్రస్తుతం ఈవో ఒక్కళ్ళు మాత్రమే దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారు. రైట్ సార్. సో అంటే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎవరైతే భక్తులు కానివ్వండి, లేకపోతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ఒక పవిత్రమైన దానిగా భావిస్తారు అన్నమాట. అయితే అలాంటి దాని మీద ఇప్పుడు అంతా చాలా మంది మండిపడుతున్నారు ఈ విషయం జరిగిన తర్వాత. అయితే మీ అంటే హిందూ జనశక్తి తరపు నుంచి మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అసలు? నా ద బాల్ ఇస్ ఇన్ సీఎం కోర్ట్ అండి. ఎందుకంటే సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇలా అవినీతి జరిగింది, దానిలో ఇంత ద్రోహం జరిగింది అన్న విషయాన్ని బయటపెట్టారు. దీన్ని ఎక్కడితో ఆపేసి స్టేట్మెంట్ లాగా కాకుండా ఈ ద్రోహానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అందులో మాజీ సీఎం కావచ్చు, మాజీ బోర్డ్ చైర్మన్ కావచ్చు, లేకపోతే మాజీ ఈవో కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఎవడైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రోడ్డుకు లాగాలి, వాళ్ళందరినీ జైల్లో పెట్టించడం, లేకపోతే ఇంకాస్త కఠినమైన శిక్షలు వేయించడం చేయాలి. నిజంగా మమ్మల్ని అడిగితే కనుక మేము కోరుకునేది ఒకటి, అరబ్ దేశాల్లో వేసినట్టు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రోడ్లపైకి రాకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ గుండె చొప్పుడైన తిరుమల తిరుపతి దేవస్థానంని, ఆ స్వామిని ఇంత దారుణంగా అవమానించి ఆ పవిత్రతను దెబ్బ కొట్టడానికి ఇంత కుట్ర చేశారు అంటే వీళ్ళని మాటలతోటి పోగొట్టేదైతే కాదు.